నిరాహార దీక్ష గురించి ప్లీజ్ చెప్పకండి. అది తెలియని వాళ్ళకి చెప్పండి. నిరాహార దీక్ష నేను గవర్నమెంట్లో ఉన్నా. ఆ నిరాహార దీక్ష గురించి నాకు బాగా తెలుసు ఏం జరిగిందో. ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నాం. అది ఎంత హై డ్రామానో మాకు తెలుసు కదా. అది అది నిరాహార దీక్ష. వీళ్ళు చెప్తుంటారు ఫ్లెక్సీ, ఐ మీన్ అవి పెడుతుంటారు పోస్టర్స్, ఫ్లెక్సీలు పెడుతుంటారు. ప్రాణం పోయినప్పుడు త్యాగం చేసినాడు అనే ఫ్లెక్సీ చూస్తే ఎంత నవ్వు వస్తుంది అంటే, ఎంత మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలని వీళ్ళు. ఆ రోజు కేసీఆర్ నిజంగా కట్టెలాగా మారిపోయింది అయితే అన్ని అబద్ధాలండి. అబ్బా అబద్ధాలు చెప్పకండి ఇవన్నీ ప్లీజ్. ఆయన ఒక రోజు కూడా నిరాహార దీక్ష చేయలేదు, 1 డే కూడా చేయలేదు. సన్నగా ఎట్లా అయిపోయాడు మేడం? ఆయన ఉండేదే సన్నగా, అయిపోయేది ఏముంటుంది? 2 రోజులు గడ్డం తీసుకోకుంటే అయిపోతుంది. ఏముంటుంది మగవాళ్ళకి? 2 రోజులు గడ్డం పెంచేస్తే ఓ దేవదాస్ అని ఫీల్ అయిపోతారు. ఓకే, కేసీఆర్ దేవదాస్ అంటారు అంతే. ఆనాడు తెలంగాణని వ్యతిరేకించాడు రాజశేఖర్ రెడ్డి అని ఈ రోజు ఉన్న నాయకులు చెప్తూనే ఉన్నారు. ఆ రోజు ఆయన మినిస్ట్రీలో మీరున్నారు, ఆ గవర్నమెంట్లో కూడా మీరున్నారు. అసలు తెలంగాణ సాధించడానికి డీకే అరుణ గారి పోరాటం ఏమన్నా ఉందా? అసలు ఆ నేపథ్యం ఉందా? తెలంగాణ సాధన కోసం డీకే అరుణ గారు చేసింది ఏమైనా ఉందా? రాజశేఖర్ రెడ్డి గారు అంటే నేను అప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే వీళ్ళందరూ టీపీసీసీ ఏర్పడి వీళ్ళందరూ ఎమ్మెల్యేస్, అప్పుడున్న ఎమ్మెల్యేస్ పోయి తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణకు 42 మంది అప్పుడు లెటర్స్ ఇచ్చి వచ్చారన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను. ఓకే 2000 మళ్ళీ ఉద్యమం 2001 అప్పటి నుంచి మేము యాక్టివ్ ఉన్నాము. అప్పటి నుంచి కూడా టీపీసీసీలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం, యాక్టివ్గా కార్యక్రమాలు చేసినాం. పెద్ద ప్రతి జిల్లాలు ఎక్కడెక్కడ ఉద్యమాలు అయితే అక్కడికి పెద్ద ఎత్తున జనాలందోళనం, మీటింగులు చేసినాం. తెలంగాణ నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మూమెంట్ నడుస్తున్నప్పుడు మా దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు, ఏమంటారు రిలే నిరాహార దీక్షలు కొన్ని మంత్స్ నడిపినాం. సో తెలంగాణ రావాలంటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిది. మరి తెలంగాణ రావాలని అభివృద్ధిని అంటే ఆపేయొద్దంటటువంటి లక్ష్యంతో కూడా పనిచేసిన యాజ్ మినిస్టర్గా. తెలంగాణ వచ్చేంత వరకు మనం ఇట్లే ఎండిపోదాం అనడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఏమన్నారు, తెలంగాణ వచ్చేంత వరకు మనం ఉద్యోగం తీసుకోవద్దు, తెలంగాణ వచ్చేంత వరకు మనకేం అభివృద్ధి చేయొద్దు. దానికి మేము ఏకీభవించలేదు. మనం అన్యాయం అయిపోతాము, తెలంగాణ వచ్చేంత వరకు మనం ఏం చేసుకోవద్దు అంటే దట్ ఇస్ నాట్ రైట్ అని. తెలంగాణ కోసం ఏర్పాటు చేయాలంటటువంటిది హైకమాండ్లో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఇష్యూ పైన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా తెలంగాణ ఏర్పాటు చేయాలని పైన వాళ్ళకి మేము మాట్లాడినాం. లెటర్ ప్రశ్న ఏంటంటే, తెలంగాణ నేపథ్యం కోసం కావచ్చు, లేకపోతే సాధన కోసం డైరెక్ట్గా మీరు కొట్లాడినట్టయితే ఏ బహిరంగ సభలో కనిపించలేదని ఒక వాదం అయితే, రెండో వాదం ఏంటంటే డీకే అరుణ గారు మైక్ ఇస్తే సౌండ్ బాక్స్లే పగిలిపోయేంత గట్టిగా అరిచి ఖచ్చితంగా బల్లగుద్ది మాట్లాడే డీకే అరుణ గారు ఈరోజు తెలంగాణ నేపథ్యంలో పోరాడి కొట్లాడి తెచ్చిన నేపథ్యమే లేదు. అలాంటి డీకే అరుణ తెలంగాణ సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీని అనడానికి ఎలా అర్హులు అని అంటే మీరేం చెప్తారు? తెలంగాణ సాధించినామని చెప్పడానికి మేము తెచ్చినామని చెప్పడానికి ఫస్ట్ వాళ్ళు అర్హులు కాదు. తెలంగాణ వాళ్ళు ఒక్కరి వల్ల రాలేదు, మా అందరి వల్లనే తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరము తెలంగాణ అవసరాన్ని చెప్పడం వల్ల తెలంగాణ వచ్చింది. ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ వాళ్ళు గొంతు దించుకొని కిరసనాయిలు మంది మీద పెట్రోల్ పోసి అంటించి, వీళ్ళు అంటించి మందిని చంపి వాళ్ళ ఆత్మ త్యాగాల మీద వీళ్ళు అధికారాన్ని ఈరోజు అనుభవిస్తున్నటువంటి నాయకుల వల్ల తెలంగాణ రాలేదు. కేవలం వాళ్ళ అధికారం కోసం మాత్రమే అమాయకులను ఎంతోమందినో ఈరోజు ఆత్మహత్యల పాలు చేసిండ్రు. అన్ని కుటుంబాలకు ఈరోజు ఆ కుటుంబాలలో ఏమంటారు దీపాన్ని ఆర్పేసిండ్రు. వీళ్ళు పాపాత్ములు. వీళ్ళు తెలంగాణ సాధించడమని వీళ్ళు ఘనంగా చెప్పుకుంటే దాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. తెలంగాణ వీళ్ళ ఒక్కరి వల్ల రాలేదు. తెలంగాణ పేరుతోన వీళ్ళు దోపిడీ చేసిండ్రు. తెలంగాణ నినాదం వెనక, తెలంగాణ సెంటిమెంట్ వెనక ప్రత్యేక తెలంగాణ అనేటటువంటి పేరు చెప్పుకొని వీళ్ళంతా కూడా దోచుకున్నారు. పెద్ద ఎత్తున దోపిడీ చేసి ఏమీ లేనటువంటి వీళ్ళు లేము అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఈరోజు కోట్లకు పడగలెత్తిండ్రు. అంతే తప్ప వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరిని తెలంగాణ గురించి విమర్శించేటటువంటి హక్కు కానీ అర్హత కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. మేడం, ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిన తర్వాత అరెస్ట్ చేస్తున్న తరుణంలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. అట్లాంటి శ్రీకాంతాచారి ఫ్యామిలీకి టికెట్ అయితే ఓడిపోయే టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ అని చెప్తూ ఉంటారు. కానీ బీజేపీ పార్టీ శ్రీకాంతాచారి కుటుంబానికి ఏమైనా చేయగలుగుతుందా ఫ్యూచర్లోనైనా అట్లీస్ట్? ఎందుకంటే చేతికి అందొచ్చిన బిడ్డ బల్కా సుమన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఇతర
పేర్లు ఉన్నప్పటికీ వాళ్ళకి టికెట్ వచ్చినాయి, వాళ్ళు గెలిచినారు, బాగుంది. ఇక్కడ తల్లి బిడ్డను కోల్పోయింది, చేతికి వచ్చిన బిడ్డను కోల్పోయింది. సో కనీసం ఈసారైనా బీజేపీ పార్టీ అయినా గుర్తించి గెలిచే స్థానాల్లో ఈ శ్రీకాంతాచారి తల్లికి కానీ లేకపోతే ఆయన తండ్రికి కానీ ఏమైనా చేసే పరిస్థితి ఉందా? పొలిటికల్గా రాజకీయాల్లో అల్టిమేట్గా అంతిమంగా గెలుపు అనేది ముఖ్యం. గెలిచే స్థానాలు అనేటటువంటివి, గెలిచే స్థానాల్లో నిలబెడతారనేటటువంటిది ఇవన్నీ కూడా ప్రాక్టికల్ కాదు. అంటే కనీసం ఆ కుటుంబానికి సహాయం చేయాలన్నారు. అది ఖచ్చితమైనటువంటి ప్రశ్న. ఖచ్చితంగా తెలంగాణ కోసం ఆత్మ త్యాగం చేసినటువంటి బిడ్డ ఆ కుటుంబానికి తప్పక తల్లికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసంని తప్పకుండా ఆ కుటుంబాన్ని, ఆ యొక్క గుర్తింపును, గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. మేడం, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాలి అని అంటే ఫైనల్గా జితేందర్ రెడ్డి గారు అయితే పార్లమెంటు మీ స్థానం నుంచి ఉన్నారు. రేపటి రోజు మీరు అసెంబ్లీ స్థానానికి కూడా పోవచ్చు, పార్లమెంట్ స్థానానికి కూడా పోవచ్చు. సో మీకు జితేందర్ రెడ్డి గారికి ఆ వైరం అనేది కొనసాగుతుంది అని అంటే? వైరం ఏం లేదు, నాకు వైరం ఎక్కడుంది? వైరం ఆయనకు నాకు వైరం ఏం లేదు. కోల్డ్ వార్ కాదు. ఇప్పుడు వార్ ఎందుకు ఉంటుంది ఆయనకు? ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా, భారతీయ జనతా పార్టీలోకి నేను వచ్చినాడు జితేందర్ రెడ్డి గారు లేరు, తర్వాత జాయిన్ అయ్యారు. ఓకే, నేను టీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళ, నేను చేరిన రోజు టీఆర్ఎస్లో ఉన్నారు జితేందర్ రెడ్డి గారు. జితేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాలేదు కాబట్టి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరినరు. ఆ రోజు ఎంపీగా ఉన్నారు వారు. సో టీఆర్ఎస్ పార్టీ వారికి టికెట్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత వాళ్ళు, నేను చేరిన తర్వాత వాళ్ళు పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. అప్పటికే నాకు టికెట్ అనౌన్స్ చేసింది పార్టీ కూడా. ఓకే. సో దాని తర్వాత ఆరికి నాకు వైరం ఉండాల్సినటువంటి అవసరం ఏముంది అక్కడ చెప్పండి? ఎలా కలుపుకొని ముందుకు పోతారు మరి? కలుపుకొని పోయేది ఉంది ఒకటే పార్లమెంట్, అక్కడ కలుపుకొని పోయేది ఏముంది? పార్లమెంట్, మహబూబ్ నగర్ పార్లమెంటుకు సరే వారు 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా వారు 2 సార్లు అయిండవచ్చు, కాదనేది కాదు. అల్టిమేట్గా డిసైడ్ చేసేది కేంద్ర పార్టీ డిసైడ్ చేస్తుంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తుంది. సత్సంబంధాలు లేకు మాకేం కొట్లాడుకుంటున్నాం మేమేమన్నా? కొట్లాడకపోయినా టికెట్ అయితే ఒకటే కదా. అవును, టికెట్ ఒకటే, మరి ఎవరికి ఇచ్చినా ఇంకోరు పని చేయాలి కదా. ఛాలెంజ్ ఉంది ఏంటంటే కేంద్ర పార్టీలు అన్నిటికీ కూడా గతంలో కాంగ్రెస్ మీద కూడా ఉన్న ఆరోపణ ఏంటంటే స్పష్టమైన సీఎం అభ్యర్థి అనేది ముఖం కనపడదు అని. సో ఈరోజు స్పష్టమైన సీఎం క్యాండిడేట్ బీజేపీలో అయితే కనపడట్లేదు. అండ్ ఈ మధ్య కాలంలో కొత్తగా సీఎం రేస్లో డీకే అరుణ గారు ఉన్నారు అని చెప్పి అనేక బహిరంగ సభలలో మీ ప్రజలు కావచ్చు, లేకపోతే మీరు వేరే బహిరంగ సభలు అంటే మీకు ఆదిలాబాద్కి సంబంధం లేకపోయినా అలాంటి స్థానాల్లో మీరు మైక్లో మాట్లాడుతున్నా కూడా సీఎం రేస్లో మీరు ఉన్నారు అనేవి వినపడతా ఉంటాయి అప్పుడప్పుడు. సో అసలు క్యాండిడేట్ ఎవరు మీకు బీజేపీ? సీఎం రేసులో ఉన్నారనేది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చెప్పేటోళ్ళు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్. ఒక దీనిలో వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు, నాయకులు ముందు కనిపించేటప్పుడు ఇవన్నీగా సహజంగా డిస్కషన్స్లో వస్తుంటాయి. ఎవరికి పార్టీలు కొద్దిగా అంతో ఇంతో దీదీలకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. జనరల్గా మీకు తెలియదు ఏం లేదు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇటువంటి టాక్ వచ్చేది కదా, ఇప్పుడేం కొత్తగా కాదు ఇది. సో అది అల్టిమేట్గా నిర్ణయం జరగాల్సింది. రేపు ముందు అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ. అధికారంలోకి రావడానికి అందరం ముందు కలిసి పనిచేయాలి. ముఖ్యమంత్రి ఎవరన్నది తర్వాత నిర్ణయం కదా, ఇప్పుడు కాదు కదా. ఓకే. సో ఆ ఫేస్ అనేది లేదు అని అంటా ఉన్నారు. మీరే చెప్తున్నారు డీకే అరుణ అని అంటున్నారు, మరి మీరే అంటున్నారు లేరని. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా మంది ఫేస్లు ఉన్నాయి, ఒక డీకే అరుణ కాదు. ఇప్పుడు చాలా మంది ఫేస్లు, ముఖ్యమంత్రి ఫేసెస్ చాలా వచ్చాయి. కేసీఆర్ ఫేస్ కంటే ఎంతో గొప్ప ఫేస్లు అవన్నీ వాస్తవంగా చూస్తే కూడా. అధికారం ఉన్నప్పుడే మనిషి గొప్పదనం అనేది చూపిస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి లేకపోతే కేసీఆర్ ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టే కదా. అట్లనే భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి ఎంతోమంది ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ తప్ప ఇంకో నాయకులు లేకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది లేరు నాయకులు. అధికారం ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి దానికి ఉంటుంది కదా పదవికి అలంకారం. మరి దాని గురించి మనం మాట్లాడితే ఎట్లా? ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, ఇది ఉన్నోళ్ళు ఎవరూ తక్కువ లేరు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు ధీటుగా చాలామంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, దాంట్లో ఏమీ ఇది లేదు. మేడం, ఫైనల్గా చెప్పాలంటే అటు గద్వాల్ ప్రజలకు కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ ప్రజలకు కావచ్చు, లేకపోతే ఎంటైర్ తెలంగాణకు కావచ్చు, మరి ముఖ్యంగా అయితే మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకి ఫైనల్గా డీకే అరుణ గారు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఏం చెప్తారు? నేను అందరినీ కోరుతున్నది ఒకటే, తెలంగాణలో మార్పు అవసరం ఉంది. తెలంగాణలో నియంత పాలన పోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ తల్లిని కేసీఆర్ యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవన్నీ జరగాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలి, మనం కోరుకున్నటువంటి తెలంగాణలో మనం స్వేచ్ఛగా జీవించాలి ప్రజాస్వామ్యమైనటువంటి పాలనలో అని అనుకుంటే కేసీఆర్ ఎంత డబ్బు ఇచ్చినా ఆ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ము. మంచిగా తీసుకోండి, ఆ డబ్బునంతా కూడా ప్రజలను దోచుకున్నటువంటి డబ్బు కాబట్టి ప్రభుత్వ పథకాలు అంటాడు, పథకాలన్నీ కూడా ప్రజల సొమ్మే, కేసీఆర్ సొమ్ము కాదు. మామునార్ ప్రజలకి, నా గద్వాల ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందరికీ విన్నపం, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపు పేద ప్రజల గెలుపు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే కేసీఆర్కి ఇచ్చిండ్రు అవకాశం 2 సార్లు, అంతకుముందు కాంగ్రెస్ను చూసిండ్రు, ఇతర పార్టీలను చూసిండ్రు. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా మనం ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. సో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకునిగా గుర్తింపు పొందినటువంటి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజల్ని నేను కోరుతున్నాను. మేడం, ఇంటర్వ్యూ మొత్తంలో బిగినింగ్ నుంచి చూస్తే లాస్ట్ వరకు డీకే అరుణ గారు కేవలం రాజకీయమే కాదు, లేకపోతే సామాజిక మాధ్యమంలోనే కాదు, ఏదో క్రీడా రంగంలో నుంచి వచ్చిన విధంగా కూడా కనిపిస్తున్నారు. ఏ బాల్ వేసినా కూడా దాన్ని సిక్సరే కొట్టినట్టు కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు కాబట్టి ఒక 5 minutes నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాని పేరు ర్యాపిడ్ ఫైర్ మేడం. బండి సంజయ్ ఆర్ లక్ష్మణ్ గారు అని అంటే ఏం చెప్తారు? ఇద్దరివి విభిన్నమైనటువంటి నైజం, అంటే ఇద్దరు 2 different పర్సనాలిటీస్. సో ఎవరికి వారే గొప్ప, ఎవరికంటే ఎవరు గొప్ప అనేది కాదు. లక్ష్మణ్ గారు అంటే ఎంతో కాలం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, పార్టీలో దీర్ఘకాలంగా ఎన్నో పద్ధతులు తీసుకొని పనిచేశారు. సో వారికి ఉన్నటువంటి అనుభవం కానీ, వారికి ఉన్నటువంటి నేపథ్యం కానీ, వారి పర్సనాలిటీ వారిది. వారి పర్సనాలిటీ చిన్న పర్సనాలిటీ అని మనం ఏం చెప్పలేము. సౌమ్యుడు. బండి సంజయ్ ఇదొక డిఫరెంట్ పర్సనాలిటీ బండి సంజయ్ గారిది. యంగ్స్టరు, హిందుత్వ అనేటటువంటి అంటే మన బేసిక్ ఇది ఎక్కువ తీసుకుంటారు కాబట్టి దాంట్లో కొంచెం ఆ వాయిస్ ఎక్కువ వినిపించేటటువంటి ప్రయత్నంలో కొంచెం అగ్రెసివ్గా ఆ హిందుత్వ గురించి మాట్లాడడం అనేది వారికి ఉన్నటువంటి నైజం అది. సో 2 different పర్సనాలిటీస్, వాళ్ళిద్దరిని ఒకటి చేసి చూడలేము. మేడం, డీకే అరుణ గారిని ఏదన్నా ఒక స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు 2 టీంలనైతే గెలిపించలేరు కదా, మీరు జడ్జిగా ఉన్నా కూడా. ఒకరిని గెలిపించాలి, ఒకరికి ఓటేయాలి అని అంటే ఒకరికన్నా వేయాలి కదా. ఓటేసేటటువంటి ఎలక్షన్ కాదు కదా, వాళ్ళిద్దరు కంటెస్ట్ చేసినప్పుడు ఓరికే ఏదేమైనా ఒక పర్సన్ నేను క్వాలిఫై చేస్తాను. వాళ్ళిద్దరూ కంటెస్ట్ చేస్తుంది దేనికన్నా కంటెస్టెంట్స్ అన్నప్పుడు ఆ ఇద్దరికి ఎవరికి ఓటు వేస్తాను అనేది, ఓటు అనేది ఆల్వేస్ సీక్రెట్. బయటికి చెప్తారా ఓటు? ఏదైనా ఒకటి వెతుక్కుంటారు మేడం, లాజిక్ అయితే. ఓటు అనేది ఆల్వేస్ సీక్రెట్ కదా, బయటకి వెళ్ళి చెప్తాం. అమిత్ షా నరేంద్ర మోడీ అంటే ఇద్దరు ఒక టీమ్. ఓకే, ఒక టీమ్ వర్క్. నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనల్ని అమిత్ షా గారు ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక టీమ్ వర్క్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఆర్ కేటీఆర్ అంటే ఎవరు చెప్తారు మీరు? ఎవరి స్టైల్ నా స్టైల్ నాకు నచ్చుతుంది, వాళ్ళ స్టైల్ నచ్చాలని ఏముంది చెప్పండి. డీకే అరుణ ఆర్ భరత సింహారెడ్డి అని అంటే ఏం చెప్తారు మీరు? డీకే అరుణ భరత్ సింహారెడ్డి అని చెప్తాను. ఏంది మేడం, కట్టే ఎరగొద్దు ఫామ్ చావద్దు అని అంటే డీకే అరుణ భరత్ సింహారెడ్డి భరత్ సింహారెడ్డి లేకుండా డీకే అరుణ లేదు కదా. ఒక వాడే చెప్తాను, ఆ వ్యక్తి పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది చెప్పాలి. నరేంద్ర మోడీ. అంటే ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో చూడాలని కలగలుగుతున్నటువంటి వ్యక్తిగానే నరేంద్ర మోడీ కళ ఎప్పుడు నిజమవుతుందని చూస్తున్నాను. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, అందరితో బాగుండాలి. డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఒక పెద్ద వ్యక్తి తరహాలో ఉంటారు. ఈటల రాజేందర్ గారితో మాకు అంత పెద్ద ఫస్ట్ నుంచి అంటే అందరితో కూడా ఈ మధ్యలో పరిచయం అనుకోండి. అసెంబ్లీలో ఎప్పటి నుంచో అందరితో పరిచయం. ఈటల రాజేందర్ గారితో కూడా మంచి అంటే ఒక బ్రదర్లీ రిలేషను. ధర్మపురి అరవింద్ ఒక బ్రదర్ లాగా. రాజాసింగ్ ఆయన కూడా హిందూ టైగర్ లాగానే. కేసీఆర్ అబద్ధాల నాయకుడు. కేటీఆర్ పెద్ద ఐటీ అనేటటువంటి ఒక హైప్ క్రియేట్ చేస్తుంటారు చూడండి, ఇట్లా ఒక పిక్చర్ ఇస్తుంటారు. అట్లా అంతా క్లౌడ్ 9లో ఉంచుతారు ప్రజలందరినీ కూడా వీళ్ళు. రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్ స్టైలు. రేవంత్ రెడ్డి స్టైల్ డిఫరెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమానాలు నడిపినటువంటి వ్యక్తి. సో ఆయన ఒక
పైలట్ అట్నే ఇక మేమందరం ఆయన చూస్తే అదే గుర్తుకొస్తుంటుంది. ఓకే. విజయశాంతి? ఫిల్మ్ యాక్ట్రెస్. హరీష్ రావు? రాజకీయం అనేది ఎప్పుడు ఎవరితో ఎట్లా చేయాలనో, ఎవరితో ఎట్లా ఉండాలనో, ఏ టైంకి ఎప్పుడు ఇగ్నోర్ చేయాలనో, ఎప్పుడు పలకరించాలనో, ఎప్పుడు ఏం చేయాలనో అట్లా చాలా చాకచక్యంగా. ఓకే. వెల్ మేనేజ్డ్ అంటే మంచిగా చాలా వెల్ మేనేజ్ కాదు, చాకచక్యంగా పొలిటికల్ ఇదంతా చూపిస్తాడు. ఓకే. డీకే అరుణ? ప్రజల మధ్యలో ఆల్వేస్ ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఫైనల్గా చెప్పాలంటే డీకే అరుణ గారికి 3 ఆడబిడ్డలు, అందరికీ పెళ్లి చేశారు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు సార్ మాత్రమే ఉంటున్నారు. సో మీకు మీ కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఎలా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని అంటే? అంటే నేను మా సార్ ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్ ఆడపిల్లలే కాబట్టి ఫ్రీక్వెంట్గా సిటీలోనే ఉంటారు కాబట్టి ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాము, కలిసే ఉంటాం మోస్ట్లీ. డైలీ సిటీలో ఉంటే డైలీ కలుస్తారు వచ్చి. ఓకే. ఊళ్ళో లేకుంటే ఎట్లా ఉండేది తక్కువ కాబట్టి ఊళ్ళో ఉన్నప్పుడు కలుస్తారు, వీలైనప్పుడు అంతా కలుస్తారు మ్యాక్సిమం టైమ్స్. సరే వారు నేను అనేది ఇక ఇద్దరము ఇక గద్వాల్లో వారు ఎక్కువ ఉంటారు, నేను కూడా గద్వాల్లో తిరుగుతూ ఉంటాం. ఇక నేను తిరుగుతూనే ఉంటాను, తనే కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటారు. 3 ఆడబిడ్డలున్న పెద్ద పాప మాత్రం మీలాగానే ఉంటుంది అని అంటారు. పెద్ద పాప ఎప్పుడు రాజకీయాల్లో అసలు ఆమె ఏలు పెట్టదు, తల పెట్టదు. రాజకీయాల్లో పెట్టకపోయినా కొద్దిగా మీలాగానే అగ్రెసివ్ అని అంటారు. అసలు ఆమె దేంట్లో జోక్యం చేసుకోదు, దేంట్లోకి రాదు, ఆమె కంప్లీట్ ఇదే వేరే. మీ నెక్స్ట్ వారసత్వ రాజకీయాన్ని ఎవరికన్నా అప్పచెప్పాలి అని అంటే ఎవరికి అప్పచెప్తారు మరి? నేను అప్పచెప్పడం అనేది ఉండదు, తీసుకోవాలి అని అంటే. అప్పచెప్పడం అనేది ఉండదు రాజకీయాల్లో. ఇదే మన ఆస్తి ఇంకోరికి అప్పచెప్పడానికి. బట్ ఏదేమైనా సుదీర్ఘమైన ప్రయాణం ఇంత దూరం చేసి వచ్చిన ఇది మన నెక్స్ట్ మీ ఫేస్ ని చూపించే అది మన ఆస్తి కాదు కదా.